తిరుమలలో శ్రీనివాసునికి ముందు నుండి శంకు చక్రాలు ఉండేవి కావు. శ్రీమద్ రామానుజుల వారి కాలంలో శైవులు ఈ విగ్రహం వైష్ణవ చిహ్నాలైన శంకు చక్రాదులు లేవని, నాగాభరణం ఉన్న కారణం చేత శివుని సంబంధితమైన అర్చనామూర్తి అని వాదింపజొచ్చారు. అప్పుడు శ్రీమద్ రామానుజుల వారు రాజుగారి సమక్షంలో శంకు చక్రాలను మరియు ఇతర దేవతా సంబంధిత చిహ్నాలను గర్భాలయంలో ఉంచి ఆలయ ద్వారములు బంధించి రాజముద్రలు వేయించారు. మరుసటి రోజు ఇరుపక్షముల సమక్షంలో రాజు తలుపులు తెరిపించి చూడగా భగవానుడు శంకు చక్రములు ధరించి ఉండెను. అప్పటి నుండి శృతి పురాణ ప్రకారముగాను లక్షణ ప్రకారముగాను స్వామివారు విశ్వాంస అర్చనామూర్తి అని దేశమంతటా ప్రచారం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.